హాయ్ అండి, నా పేరు రమేష్. ఒక ఫ్రిడ్జ్ ఎలా వర్క్ అయితే నేను చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏవో చెప్తాను. ఒకటి కంప్రెసర్ కావాలి, కండెన్సర్, ఎవాపరేటర్, ఈ మూడు మెయిన్ పార్ట్స్. వాటి కోసం మళ్ళీ కొన్ని చిన్న పనిముట్లు కావాల్సి ఉంటుంది. క్యాపిలరీ ట్యూబ్ ఒకటి కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ ఒకటి కావాలి. ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. ముందుగా ఈ కంప్రెసర్ ఏం చేస్తుంది అంటే లో ప్రెషర్ లో టెంపరేచర్ వేపర్ రూపంలో ఉన్న వేపర్ రూపంలో ఉన్న రిఫ్రిజిరెంట్ని తీసుకుంటుంది. రిఫ్రిజిరెంట్ అంటే గ్యాస్ని తీసుకొని కంప్రెస్ చేసి డిశ్చార్జ్ పైప్ ద్వారా, ఇక్కడ 3 పైపులు ఉంటాయి మొత్తం. ఇది సక్షన్ అంటారు. ఇది లోపలికి తీసుకుంటుంది ఇందులోంచి గ్యాస్ని. ఇది డిశ్చార్జ్ బయట పోలు పెడుతుంది. ఇదేమో గ్యాస్ ఫిల్లింగ్ది, గ్యాస్ ఫిల్ చేసుకోవచ్చు దీంట్లో. హై టెంపరేచర్గా మార్చిన తర్వాత, హై ప్రెషర్తో మార్చిన తర్వాత కండెన్సర్ పంపిస్తుంది. కండెన్సర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వేపర్ రూపంలో ఉంది కదా, వేపర్ రూపంలో ఉన్నది కాస్త లిక్విడ్ రూపంలోకి మారుస్తుంది. మార్చిన తర్వాత ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టరైజ్ అయ్యి ఈ క్యాపిలరీ ట్యూబ్ ద్వారా కండెన్సర్కి వస్తుంది, ఎవాపరేటర్కి వస్తుంది. ఎవాపరేటర్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ లిక్విడ్ రూపంలో పోయింది కదా, దీంట్లోకి లిక్విడ్ రూపంలో పోయిన దాన్ని కాస్త మళ్ళీ వేపర్ రూపంలోకి మార్చి ఈ సక్షన్ పైప్ ద్వారా కంప్రెసర్లో పంపిస్తుంది.